ఒక కొవ్వొత్తిచ్చి ఆ కొవ్వొత్తి వాళ్ళు వెలిగించి ఈ దీపాలు వెలిగించమంటారు. ఇది మాత్రం కొవ్వు ఒత్తి అన్న పదంలోనే కొవ్వు అంటే అర్థమైంది కదండి. అటువంటిది శుభకార్యానికి ఎలా పనికి కొవ్వొత్తులు మన పూజల దగ్గరకు కానీ దీపారాధన దగ్గరకు కానీ ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దీపారాధన చేసే విషయంలో చాలామందికి అనేకమైన సందేహాలు ఉన్నాయి. సరే, అవన్నీ ఇంట్లో సంప్రదాయాన్ని అనుసరించే చేయొచ్చు, దాని గురించి అసలు దీపం పెట్టడం ప్రధానం కానీ మిగిలినటువంటివన్నీ వీలైతే పాటించండి అని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం తప్పనిసరిగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఏమిటంటే, ఎక్కడైనా పెద్ద పెద్ద ఉత్సవాలు అవి జరిగేటటువంటి చోట దీప ప్రజ్వలన అని ఒక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. లైటింగ్ ద ల్యాంప్ బాగానే ఉంది, కానీ ఏదో ఐదో ఎన్నో వేసి పెద్ద పెద్ద ఒత్తులు ఇంత ఇంత పెద్ద ఎత్తున దీపపు సెమ్మాలు పెట్టి దీపాలు వచ్చినటువంటి అతిథుల చేత వెలిగిస్తూ ఉంటారు. ఈ వెలిగించటం కోసం వాళ్ళు చేసేటటువంటి పని ఏమిటంటే, ఒక కొవ్వొత్తిచ్చి ఆ కొవ్వొత్తి వాళ్ళు వెలిగించి ఈ దీపాలు వెలిగించమంటారు. ఇది మాత్రం నిజంగా దోషభూయిష్టమైనటువంటి పని. ఈ కొవ్వు ఒత్తి అన్న పదంలోనే కొవ్వు అంటే అర్థమైంది కదండి. అటువంటిది శుభకార్యానికి ఎలా పనికొస్తుంది? అటువంటిది శుభకార్యానికి పనికిరానటువంటి కొవ్వు మధ్య ఒక ఒత్తి పెట్టి చేసినటువంటి కొవ్వొత్తుందే, దాంతో మిగిలినటువంటి దేవతలకి సంబంధించినటువంటి వాళ్ళ కోసం వెలిగించే దీపాలు వెలిగించటం అన్నది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పనిసరిగా ఏకహారతి అని మనకొకటి పూర్వం ఇస్తూ ఉండేవాళ్ళు. చాలామంది హారతికి ఏకహారతినే ఉపయోగిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక్క ఒత్తి వేసి నూనె ఏమీ ఉండదు, దానికి ఎక్కువగా కొంచెం నూనె ఉంటుంది. అటువంటిది ఒక దాంట్లో వేసి దాన్ని వెలిగించి దానితో దీపాలు వెలిగించేవారు. ఇంట్లో దేవుడి దగ్గర దీపమైనా అలా వెలిగించేవారు. ఇంత ఎత్తు దీపపు సెమ్మ కొనగలిగినటువంటి స్తోమత ఉన్నవాళ్ళు ఇంత చిన్న ఏకహారత ఒకటి కొని దాంట్లో మరొక చిన్న ఒత్తి వేసి అది వెలిగించి దానితో మిగిలినటువంటి దీపాలు వెలిగించే ఏర్పాటు చేయడం శుభప్రదం. అయితే ఇవన్నీ చేయడం వీలు కాదు అనేటటువంటి వాళ్ళు, వీలు కాని సందర్భాలు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. అటువంటప్పుడు అగ్గిపెట్టెతో వెలిగించటం అన్నది రెండో పక్షం, ప్రథమ పక్షం ఏం కాదు. నిజంగా చేయాలంటే ఈ విధంగానే వెలిగించాలి. ఇట్లా చేయడానికి కుదరని సందర్భంలో అగ్గిపుల్లతో అయినా వెలిగించవచ్చేమో కానీ, లేదా ఇంకా కొంతమంది అగ్గిపుల్లతో కన్నా అగరవత్తులు వెలిగించి ఆ వెలిగించిన అగరవత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. ఇదంతా కూడా రెండో పక్షం. నిజంగా శ్రేష్టంగా చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ఒక ఒత్తి వెలిగించి ఆ ఒత్తితో మిగిలినవన్నీ వెలిగిస్తారు. అంటే దీనికి కారణం కూడా పూర్వులు ఒకటి చెప్పారు. ఇప్పటిలాగా అగ్గిపెట్టెలు అవి అంతగా అందుబాటులో లేని కాలంలో ఇవన్నీ యంత్రాలు వచ్చాకొచ్చినవే కదా. పొయ్యి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించాలి అన్నప్పుడు ఒక ఒత్తి అక్కడ వెలిగించుకొచ్చి మిగిలిన వెలిగించేవారండి. ఇప్పుడు ఆ అవసరం లేదు గనక అన్నారు. అలా అనుకుంటే రెండో పక్షం అని చెప్పాను కదా. ఏదైనా సరే ఆ రకంగా చేయవచ్చు. అంతేగాని కొవ్వొత్తులు మన పూజల దగ్గరకు కానీ దీపారాధన దగ్గరకు కానీ పనికి రావు. ఇది మాత్రం గట్టిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పెద్ద పెద్ద సభలు సమావేశాలు జరిగేటటువంటి సందర్భంలో ఇది ఒక దీప ప్రజ్వలన అన్నది ఒక సంప్రదాయంగా ఉండి అక్కడ ఈ పని చేస్తున్నారు. అది ఎప్పుడైతే మాన్తారో ఆ సభకి వచ్చినటువంటి కనీసం 100 మందో 1000 మందో దీపం వెలిగించే పద్ధతి ఇది కాదు కదా, కొవ్వొత్తితో వెలిగించటం అని అర్థం చేసుకుని ఇలా మరొక దాంతో వెలిగించాలి మరొక దీపంతో అని అర్థం చేసుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి విద్యా బోధన అవుతుంది. కనుక కొవ్వొత్తుల్ని పక్కకు పెడదాం. వీలైనంత వరకు మరొక ఒత్తితో వెలిగిద్దాం. అది కుదరని పక్షంలో అగ్గిపుల్లతో వెలిగించుకుందాం. అంతేగాని కొవ్వొత్తికో నమస్కారం. స్వస్తి.